నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం. ఎల్బీ నగర్ ఎస్సీఎల్ చైర్మన్గా సిపిఐలో తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసి కాంగ్రెస్లో పలుదపాలుగా పనిచేస్తూ టీఆర్ఎస్లో లాస్ట్ టైం 2014 సమయంలో జాయిన్ అయ్యి ప్రస్తుతం ఎల్బీ నగర్ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న వ్యక్తి జోగు రాములు గారు మన తోటి ఉన్నారు. వారిని అడిగి లాక్డౌన్ పీరియడ్లో చేసినట్టు సహాయ సహకారాలు మరి చూస్తే ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. దీర్ఘ రాజకీయ జీవితం అప్పుడెప్పుడో 1950 తర్వాత రాజకీయంలోకి వచ్చినట్టు కూడా తెలుసు. సిపిఐలో కట్ చేసి కాంగ్రెస్లో కూడా పనిచేశారు. అనుకోని ప్రభావం రాజకీయాలు కొద్దిగా పక్కెడితే అనుకోని ప్రభావం కరోనా వచ్చింది, చాలా మందిని ఉపయోగపడుతుంది. మరి ఎస్సీలు కూడా అసలు అణగారిన వర్గాల వాళ్ళు కరోనా ఉన్నా లేకపోయినా ఎప్పుడు వాళ్ళకి సాయం చేసే వాళ్ళకి కావాల్సిందే. మరి కరోనా సమయంలో ఎలాంటి మొన్న జరిగినటువంటి కరోనా వైరస్ వ్యాధి చాలా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న సమయంలో హాల్ పార్టీస్ రాజకీయ పార్టీలు కాకుండా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక గౌరవ శ్రీ మందకృష్ణ మాదే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఎల్బీ నగర్ కాన్షియస్ టోటల్గా 11 డివిజన్లు అన్ని ప్రాంతాలకు వెళ్ళి జనాలకు సంప్రదించి అక్కడ జనాలకు సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్స్కు, ముఖ్యంగా పోలీసు వాళ్లకు, ముఖ్యంగా డాక్టర్స్కు వీళ్ళందరూ కూడా మేము వారికి సహకరిస్తూ ఆశా వర్కర్స్కు మేము దాదాపుగా నిన్న కృష్ణమాదిగ పిలుపు మేరకు మేము పారిశుద్ధ కార్మికులకు దాదాపుగా 11 డివిజన్లలో 500 మందికి పనులు బియ్యము వాళ్లకు దుస్తులు కూడా మేము పంపించేశాము. మేము ఎక్కడంటే రాజకీయ పార్టీ లేకున్నా కృష్ణమాది పిలుపు మేరకు కృష్ణమాది ఎక్కడున్నా కూడా మీరందరూ ప్రజలకు అందుబాటుగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి మీరు ఆశా వర్కర్స్ కానీ పారిశుద్ధ కార్మికులకు కానీ పోలీసు వాళ్ళకు కూడా డాక్టర్స్కి కూడా సహకరించాలని చెప్పి మాకు పిలిపించింది. కాబట్టి ఖచ్చితంగా కృష్ణమాది పిలుపు మేరకు మేమందరికి సహకరించినాం. మేము కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ మా ఎల్బీ నగర్ ఎంఆర్పిఎస్ టీము అందరం కలిసి ఎంఆర్పిఎస్ మహిళా అధ్యక్షురాలు ఆకారపు రుక్కమ్మ గారు, ఏసుబ్ గారు, విజయ్ గారు, మేమందరం మా మైనార్టీ సెల్ సమ్మద్ భాయ్ గారు, ఎల్బీ నగర్ ఇన్ఛార్జి అందరం కలిసి వీళ్ళందరి సహకారంతో నేను బాగా 11 డివిజన్లు తిరిగి పారిశుద్ధ కార్మికులకు అందరికి కూడా గల్లీలో తిరిగి మేము కూడా మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు బాగుండదు, మనం ఈ వ్యాధిని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి, మన పిల్లలు మనం మంచిగా ఉండాలని మనం కాపాడుకోవాలని తిరిగి మేము కూడా చెప్పడం జరిగింది. నేను చాలా ఇదే కాకుండా నా రాజకీయ జీవితాన్ని ఎన్నో చూసినాం, కానీ ఇటువంటి కరోనా వ్యాధి మహమ్మదీ వ్యాధిని నేను మాత్రం చూడలేదు. దానికి మేము ఇప్పటికి కూడా మేము ఖచ్చితంగా లాక్డౌన్ పాటిస్తూ ఖచ్చితంగా మేము ఏదైతే లాక్డౌన్ ఉందో ఆ లాక్డౌన్ పాటించుకుంటూ మా పిల్లలు మేము చూడాలి, మీ పిల్లలు కూడా మీరు అందరూ బాగుండాలని చెప్పి ఆశా వర్కర్స్కి కానీ పారిశుద్ధ కార్మికులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా మేము సంప్రదించడం జరిగింది. ఏమేమి పంచారు వాళ్ళకు? బియ్యము, కూరగాయలు లాంటివి కూడా బియ్యం ఇచ్చినాము, కూరగాయలు ఇచ్చినాము. దాంతోపాటు 3 కిలోల బియ్యం, ఒక మనిషికి 3 కిలోల బియ్యము, కూరగాయలు అన్నీ కల్పించాము. దాంట్లో 1 కిలో నూనె, పప్పు, కూరగాయలు అన్నీ కలిపి దాంతోపాటు ఒక మనిషికి 6-7 కిలోలుగా ఇచ్చేసాము. మొత్తం కలిసి బియ్యం కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్కరికి 11 డివిజన్లలో 500 మందికి దాదాపుగా 600 మందికి ఈ 7 కిలోల రకాలుగా ఇచ్చాము. చూసినట్టయితే శానిటైజేషన్ మంచి రావాలి కూడా మేము పోలీస్ స్టేషన్లలో కూడా మేము ఇచ్చినాం. శానిటైజేషన్స్ కూడా దాదాపుగా అక్కడక్కడ ఆశా వర్కర్స్ కానీ పారిశుద్ధ కార్మికులకు కానీ కూకుండబెట్టి మనిషికి కాకుండా ఒక టీం తయారు చేసి ఆ టీముకు ఒక బాక్స్ ఇచ్చినాం. అంటే 11 డివిజన్లో 11 ఆశా వర్కర్స్ని కూకుండబెట్టి పారిశుద్ధ కార్మికులను కూకుండబెట్టి వాళ్ళకు ఒక 10 మందికి ఒక బాక్స్, 10 మందికి ఒక బాక్స్ ఇచ్చామండి. కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చినాము. ఇంత కట్టడిగా ఉన్నా కూడా కరోనా పెరుగుతూనే ఉంది, ఏమనిపిస్తుంది? మేము దీనికి వ్యాధి కాబట్టి పాపం ఉండిలేక జనాలు ఆ భయం ఉంది, బయటికి వెళ్తే ఏమవుతున్నటువంటి భయం ఉంది. చాలా కడుపుకు తిండి లేని వాళ్ళు ఈరోజు బయటికి వెళ్తే కూడు లేకున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉంటే కనీసంగా పిల్లలు వాళ్ళు చచ్చిపోయేటువంటి రోజులు కాబట్టి ఈ వ్యాధి కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఎట్లా అంటే వదిలేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం యాక్షన్ తీసుకొని దీని మీద అందరికి కూడా మళ్ళీ లాక్డౌన్ పెట్టినా సరే కానీ ఈ జనాలకు మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ కాపాడేటువంటి
బాధ్యత వహించాలని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సీఎం గారికి కూడా, కేటీఆర్ గారికి కూడా మేము ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. లాక్డౌన్ తీయడం కరెక్ట్ కాదు. లాక్డౌన్ ఉంచి అట్నే ప్రజలను కాపాడుకుంటే బాగుంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ పెట్టింది. మరి సామాన్యునికి ఉపయోగపడింది అంటారా? దీని మీద మీరు ఎలా మాట్లాడతారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎక్కడ చూస్తూ ఉన్నా అన్నీ మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని చేసినామంటుంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవ్వలేదు, ఎలాంటిది కానరాలేదు. ఇక్కడ చూసుకుంటే నిజంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి నిధులు ఎక్కడ కూడా అందలేదండి. మన ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మాత్రం చెందలేదు, ఇంకా కూడా రాదు. ఇప్పుడు మొన్న అన్నారు గ్యాస్ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు గ్యాసులు ఫ్రీ అన్నారు. గ్యాసులు పిల్లలేదు ఎక్కడ కూడా. అంటే ఈ కరోనా వైరస్ దిక్కెళ్ళి చాలా గరీబ్ కుటుంబానికి చాలా ఆదుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ దాకా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ సహకరించలేదండి. కరోనా వస్తే మొత్తం మేమే చూసుకుంటాం అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసి గాంధీ హాస్పిటల్లో కూడా డాక్టర్ సరిగ్గా లేరు. అక్కడ చూసినట్టే గచ్చిబౌలిలో అత్యద్భుతమైనటువంటి హాస్పిటల్ కడతామని చెప్పారు. మరి సామాన్యుడికి కరోనా వస్తే లక్షల్లో ఖర్చు అవకాశం ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఈరోజు నిజంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి గరీబోనికి ఎలాంటిది కరోనా వ్యాధి ఉంది కాబట్టి ఇంట్లో పిల్లలకు అన్నిటి చూసుకుంటున్నారు, కానీ పిల్లలు జనాలంతా తలుపు దగ్గర పెట్టుకొని పండుకొని చచ్చిపోయేటువంటి రోజులు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. గరీబోళ్ళు ఎక్కడికక్కడ నానా ఇబ్బందులు పడుకుంటా రోడ్లపై వస్తే ఏమైందని చెప్పి వ్యాధికి అని చెప్పి భయపడి ఇంట్లో ఉండి కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పిల్లలు కానీ ఆత్మహత్య చేసుకుంటారు. ఇలా ఉన్నత కుటుంబాలు లేని కుటుంబాలు, ఉన్న కుటుంబాలు ఎక్కడో ఉంటున్నాయి, లేని కుటుంబాలు మాత్రం రోడ్డు మీద వస్తే భయమైద్దామని చెప్పి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గమనించి ఎమ్మడే యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ఉండలేదు జనాల ముంగల. ఖచ్చితంగా ఈ వ్యాధి పోయేంత వరకు కరోనా వైరస్ వ్యాధిని కాపాడి దాన్ని అక్కడ పంపించి జనాలను కాపాడుకుంటేనే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సామాన్యుడు కూలీ చేస్తే కానీ ఇంట్లో గడవదు, బయటికి వెళ్ళకపోతే ఉండలేడు. ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా కొంతమంది మినిస్టర్స్, కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి సామాన్యునికి వస్తే ఇంటిళ్ళకు ఒకవేళ వచ్చినట్టయితే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ప్రభుత్వానికి ఉందండి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎక్కడ చూసినా మీరు కరోనావాదిని వదిలేసింది, కథం ప్రభుత్వం వదిలేసింది. ప్రభుత్వం రోడ్డు మీద పడి సాగుండ్రు ఏమైనా చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని దగ్గర పెట్టుకొని వదిలేసింది. ఆ కరోనా వైరస్ ఎవరికి అవుతుందో ఏమవుతుందో కానీ ఇవాళ ఈరోజు చూస్తే సార్ ఒక్కటే చెప్తున్నా నేను, ఈరోజు ఉంటే తిండి లేకుంటే చచ్చ రోజులు ఉన్నాయి. వాళ్ళకు కష్టం చేసుకుని రోడ్డు మీదకి వెళ్తానంటే రోడ్డు మీద పనులు లేవు, ఇళ్ళల్లో అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరైనా కానీ ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్ళ తినుకుంటూ ఉంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అయ్యా మీకేంది కార్పొరేట్ కాడి నుంచి ఒక గ్రామ సర్పంచ్ కాడి నుంచి ప్రతి కార్పొరేటర్ వాళ్ళ డివిజన్లో ఉన్న పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు నేనున్న ఓట్లప్పుడు ఎట్లా అడిగినా ఇప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి అయ్యా మేము మీకున్నాం ఆదుకుంటాం ఆర్థిక సాయం చేయాలి. అసలు కార్పొరేటర్ పోయి ఒక మనిషి ఇట్లుందంటే దగ్గర కూడా పోవట్లేరు. అదే డాక్టర్స్ వచ్చి పాపం ఆశా వర్కర్స్ వచ్చి ఇవాళ పబ్లిక్ సేవ చేస్తారు, గవర్నమెంట్ కూడా చేస్తలేదు. ఈరోజు ఆశా వర్కర్స్ వచ్చి వాళ్ళు కానీ ఈ పారిశుద్ధ కార్మికులు కానీ వీళ్ళందరూ వచ్చి ఇవాళ పోలీసు వాళ్ళని నిజంగా తలుచుకుంటే పోలీసు వాళ్ళు డాక్టర్లు ఇవాళ తల్లిదండ్రులు అనుకోవాలి. మనకు నిజంగా కన్న తల్లిదండ్రులు ఎక్కడో కానీ పోలీసు వ్యవస్థ ఇవాళ డాక్టర్స్ మాత్రం ఖచ్చితంగా మనకు వాళ్ళే తల్లిదండ్రులు. వాళ్ళ సేవ ఎల్లప్పుడూ కూడా మర్చిపోవద్దు. వాళ్ళ సేవ చేస్తూ ఖచ్చితంగా ఈ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ కాన్షియస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరి డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటరు ఇవాళ చాలా బాధ సార్. ఒక ఆమెకు మొన్ననే మా డివిజన్లోనే ఒక ఆమెకు 5-6 మంది పిల్లలు, ఆమెకు అసలు చేసుకుంటేనే కూలి, పనికి పోతే బాసన్లు తోముకుంటే పొట్టకెళ్ళాలి లేకుండా లేదు. బాసన్లు తోముతాం వద్దమ్మ నువ్వు నా ఇంటికి రావద్దు, నీకు కరోనా వ్యాధి ఉంటుంది రావద్దని చెప్పింది. ఏం చేస్తారు, ఇంటికి పోయింది చక్కగా 4 పిల్లల కింద వేసింది, చనిపోయింది. ఆమె చనిపోయింది ఇక్కడనే. అది వాస్తవాలు కూడా ఉన్నాయి, దానికి కూడా మనమే పోయి సహకరించినాము. కృష్ణమాత గారు కూడా వచ్చిండ్రు, చూసి దాన్ని మేము ఎంఆర్పిఎస్ తరఫున ఏదో డిమాండ్ చేసినాం. వాళ్ళకు కూడా గవర్నమెంట్ అంతో ఇంత చేసింది తప్ప ఏం లేదు. కాబట్టి ఇప్పుడు కూడా లాక్డౌన్ ఖచ్చితంగా తీసివేయకుండా ప్రజలను కాపాడుకుంటే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ఫంక్షన్ హాల్లో అయితేనేమి, ఈ ఉన్నటువంటి బట్టల షాపులలో అయితేనేమి, అంతటా కూడా పరిశ్రమలలో కూడా పనిచేసే వాళ్ళు పడిన తరగతి వాళ్ళకి ఇలా సగం మంది కూడా పనిచేయడానికి వీలు లేకుండా పోతుంది. ఒక మంది చేసినా కూడా వాళ్ళు సగం జీతాలు ఇస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. మరి రేషన్ ఇచ్చినప్పటికి కూడా కొద్దిగా మేరనే కానీ పూర్తిగా లేదు. కొంతమంది ముందుకు వచ్చినా కూడా నిండుగా తినలేకపోతున్నారు. ప్రభుత్వం ఇంకా ఎలాంటి సాయం చేస్తే బాగుంటుందని
ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఎవరికైతే ఇప్పుడు గ్యాసు పైసలు వేస్తున్నామని చెప్పి గరీబులకు వైట్ రేషన్ కార్డు వాళ్ళకు గ్యాస్ ఇస్తామంటారు. కొంతమందికి రాక కొంతమందికి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా చేయవలసింది ప్రజలకు ఒకటే, నెలకు ఏం పడుతుంది ఈ లాక్డౌన్ వల్ల, ఈ కరోనా వైరస్ వల్ల ఎక్కడ పనికి వెళ్తలేరు కాబట్టి జనాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు అనుకుంటే నెలకు కంట్రోల్ బియ్యం కానీ సరే ఆయన ఇచ్చే కంట్రోల్ బియ్యం కానీ నూనె పప్పులు ఈ సరుకులన్నిటివి వాళ్ళకు చేసి నెలకు డబ్బులుగా ఇంత ఖర్చున పట్టుకో అని చెప్పి ఇంత చేస్తే మళ్ళీ ప్రభుత్వానికి కూడా మళ్ళీ రాబోయే రోజులు వస్తాయి. లేకుంటే మాత్రం ఆ రకంగా సహకరించకపోతే ఇవాళ ఎందుకంటే కొంతమంది పనికి వెళ్ళని అన్నారు. ఆ పనికి వెళ్ళకుండా సరే గవర్నమెంట్ సహకరించాలంటే పూర్తిగా ఒక డీలర్ ద్వారా, ఒక కార్పొరేటర్ ద్వారా డీలర్కి చెప్పి డీలర్ ద్వారా అధికారులను పెట్టి ఇగో ఈ కుటుంబానికి ఇంత, ఈ ఇంట్లో కుటుంబానికి ఇంత, ఈ ఇంట్లో ఎంత కుటుంబం సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా ఈ ఇంటికి ఎంత చెందాలి అనేటువంటిది సహకరిస్తే ఖచ్చితంగా కొద్దిగా బాగుపడతారండి జనాలు. లేకుంటే ఖచ్చితంగా లాక్డౌన్లో చాలామంది బలైపోతారు. ఇప్పటికే 4 లక్షల మంది దాకా పోయినరు దేశంలో. ఇప్పటికి కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం దీన్ని గట్టిగా యాక్షన్ తీసుకొని ప్రభుత్వం ఈ రకంగా సహకరించకపోతే ఖచ్చితంగా బలైపోతారు జనాలు. గాంధీ హాస్పిటల్లో చనిపోయినటువంటి మృతదేహాలు కూడా మాయమవుతున్నాయి. అందులోకి వెళ్ళాలంటే ఈ రోజులలో ఎక్కువ కరోనా ఎక్కువగా వచ్చిన వాళ్ళని మాత్రం చూసుకుని మామూలు వ్యక్తులకు రాణిస్తారు అన్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఏముంది సార్, డబ్బులు ఉన్నోడు ఎక్కడన్నా పోతాడు చూసుకుంటాడు. డబ్బులు ఉన్నోని ఇవాళ హనుమంతరావుకి వచ్చింది, ఆయన తీసుకుపోయి అపోలో అడ్మిట్ చేశారు. డబ్బులు లేనివాడు ఎడికి ఇస్తారు, ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ రానియరు, అదొకటి పెట్టిండ్రు. దాన్ని పెట్టి గాంధీ హాస్పిటల్లో చేసి ఏం చేస్తున్నారంటే అతనికి డబ్బులు లేవు, బాగా చేయిస్తారని డబ్బులు లేవు, కాకపోతే అది గవర్నమెంట్ పట్టించుకోవాలి. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేవు కాబట్టి ఆ బీమారి వచ్చిందా రాలేదనేటువంటి ట్రీట్మెంట్ లేకుండా కూడా వాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తున్నారు అనేది అర్థమైతలేదు. మరి బలి చేస్తురా, ఎక్కడ కాలేస్తురా, ఒకటి టీవీ నైన్లో చెప్పినండి ఇంతకుముందు. బతుకు సావు దీంట్లో కరోనా వ్యాధులు చేస్తే కుక్క బతుకు అన్నారు. ఆ కుక్క బతుకు లేకనే చేస్తారు సార్, నిజంగా చెప్తున్నా. దీని మీద మేము మాట్లాడుతున్నాము. ఈ గాంధీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళను గవర్నమెంట్ పట్టించుకొని వారిని బాగా చేయించి టాబ్లెట్స్ వచ్చిందంటారు, ఆ టాబ్లెట్స్ ఇచ్చే విధంగా చూసే విధంగా పట్టించుకొని ఆ హాస్పిటల్ కాకుండా గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి అలానే డాక్టర్లకు పెట్టి చూపించాలని చెప్పి చూపించకుండా ఆ తీసుకుపోయిన పేషెంట్ను ఎక్కడ మాయం చేస్తున్నారు అనేది దాని మీద ఖచ్చితంగా ప్రజలు గుర్తుపడతారు, ప్రజలు దాని మీద తేల్చుతారు. ఖచ్చితంగా కొంతమంది ఇప్పుడు అందరైతే చవరు కదా సార్, కొంతమంది అయినా బతారు, బతికినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటారు, అడుగుతారు, నిజాలు బయటపడతాయి. ఖచ్చితంగా జనాలు బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారా? ఎంఆర్పిఎస్లో నేను ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జిని ఎల్బీ నగర్ కృష్ణమాధ నాయకత్వంలో పనిచేస్తున్నాను. గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు కూడా తెలుసు. టీఆర్ఎస్లో పనిచేసిన నేను కాంగ్రెస్లో పనిచేసిన. నా పుట్టుకతో ఫస్ట్ నేను రాజకీయ జీవితం సిపిఎంలో పనిచేస్తూ 1954 నుంచి 1900 కొన్ని రోజుల దాకా నేను సిపిఎంలో పనిచేసుకుంటూ కేవీ కృష్ణమూర్తి, ఒట్టిమార్తరావు రెడ్డి, మల్లి స్వరాజ్యం వీళ్ళతో పుచ్చపల్లి సుందరయ్యతో పనిచేసుకుంటూ కమ్యూనిస్టులో బాగా పనిచేసుకుంటూ వచ్చాను. నేను 83-84లో హైదరాబాద్ వచ్చిన. 84 నుంచి అప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను ఒక ఎర్రంగి తోడుకొని ఒక గజ్జలు కట్టుకొని డెక్కి తీసుకొని పాడుకుంటుండేవాడిని. ఇక్కడ గుడిసెలన్నీ ఉండే, ఆ గుడిసెలు వేసుకుంటా మేము ఉంటే మా మీద మా దళితులే ఇక్కడ కొన్ని ఆరోపణలు చేసి నన్ను ఇబ్బంది పెడితే నేను మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తే 91లో వచ్చిన. 91లో వచ్చి మళ్ళీ అప్పుడు 92లో సుధీర్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన సమక్షంలో కాంగ్రెస్లో కలిసిన. ఇక్కడ మాకు చంద్రుడు గౌడ్ అని కౌన్సిలరు, లోకల్ కౌన్సిలర్. అప్పుడు ఆయన టీడీపీలోకి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. సుధీర్ కుమార్ సమక్షంలో కలిసినాం. అప్పటి నుంచి దాదాపుగా ఎస్సీసీఎల్ నాకు అందులోకి పోగానే ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఫస్ట్ సుధీర్ కుమారు ఈ 22 అప్పుడు డివిజన్లు ఉండే, 28 డివిజన్లు ఉండే అప్పుడు. ముందు అప్పుడు నాకు మోహన్నర్ కౌన్సిలర్ టికెట్ కూడా దొరికింది. అయితే జెంట్స్ అప్పుడు ఆ మూమెంట్లో సుధీర్ కుమార్ ఉండి టికెట్ వచ్చేసింది. అయితే నా అదృష్టం బాగాలేక తెల్లారి లేడీస్ అని వచ్చింది. జెంట్స్కి అనుకున్నాం, క్యాన్సల్ అయింది. ఒక చిన్నమ్మని ఇక్కడ ఉంటుంది, ఆమెకి ఇచ్చినాము. లేకుంటే అప్పుడు కౌన్సిలర్ గెలిస్తే ఇప్పటిదాకా పోకపోవు, జనాల్లో కట్టుబడి ఉంటా, జనాలకు సానుభూతిగా మంచిగా పనిచేస్తా. అర్ధరాత్రి ఎక్కడేం పనున్నా, భార్యాభర్తలు కొట్లైనా సమస్య ఎక్కడున్నా కూడా ఆ సమస్యల మీద స్పందించి మీ V3 సంస్థకు ఖచ్చితంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఇది టీవీనే కాదు ఇంకా చాలా మీరు కూడా మాట్లాడి ఇంతవరకు చూసారు. నేను చాలా
గట్టిగా ఉంటా. ఏ పార్టీలైనా ఎక్కడ పనిచేసినా కూడా నీతి నిజాయితీగా ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉన్న రాజకీయ నాయకులకు కానీ, ప్రాంతీయ పార్టీలకు కానీ, బూర్జో పార్టీలకు కానీ అందరితో బాగుండు. ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలందరికీ నేను అందుబాటులో ఉంటా. మంచిగా ఏదైనా కూడా న్యాయానికి పాటిస్తా. అన్యాయాన్ని మాత్రం ఖచ్చితంగా నేను సహించను. బాగుంటా. నాకు పోలీసు వ్యవస్థకు కూడా మంచిగా ఉంటా. టీవీ ప్రెస్లతో అందరితో బాగుంటా నేను. మరి ఎస్సీని సీఎం చేస్తానంటేటువంటి మాట కనుమరుగైనట్టేనా? మా ఎస్సీలను సీఎం గారిస్తారు అసలు ఎక్కడన్నా? ఎస్సీలు సీఎం కావాలంటే వ్యవస్థ ఘోరంగా ఉంటుంది. ఎస్సీలు సీఎం అయిందనుకో, ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది. మమతా బెనర్జీ సీఎం ఎప్పటి నుంచో ఉంది. ఆమెది ఆమెను మాట్లాడేంత స్థాయి కాదు మాది. ఎందుకు అనుకుంటున్నామంటే ఒక దళితురాలు అయ్యి ఉంది కాబట్టి అక్కడ నాయకులు ఆమెను ఎదిరించే నాయకులు లేరు కాబట్టి ఉంది. ఈ ప్రాంతంలో మన రంగారెడ్డి జిల్లా కాకుండా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ ముఖ్యమంత్రి ఏది మనం మర్చిపోవాలనుకుంటా. ఎందుకు మర్చిపోవాలంటే రాజాధికారం వచ్చింది. ఎప్పుడైతే వ్యవస్థాపక కృష్ణమాది గారు ఉన్నారో, రాజాధికారం వచ్చిందో ఖచ్చితంగా రాబోయే రోజులలో కృష్ణమాది గారికి ఎంఆర్పిఎస్, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు ఏకమవుతారు కాబట్టి ఖచ్చితంగా కృష్ణమాది గారిని సీఎం చూస్తాం. ఖచ్చితంగా అవుతాడు. 24% రాష్ట్రం మొత్తం మీద 24%. ఇంతమంది ఉన్న ఇంకా కూడా బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ సీట్లలో పోటీ చేస్తున్నారు. కాకుండా అందులో ఒక జనరల్ సీట్లలో ఇంకోవరకు కూడా ఎక్కువ శాతం ఉన్నటువంటి ఈ బహుజనులు అయితేనేమి ఎస్సీ వాళ్ళైతే పోటీ చేయలేకపోతున్నారు. ఇంకా పార్టీలు కార్ పార్టీ కేసీఆర్ది, చేయి గుర్తు సోనియమ్మది, ఇంకో పార్టీ ఇంకొకరిది. ఇలాగ చూసుకున్నట్టయితే మరి ఇంకెప్పుడు ఇంకా రాజకీయంగా ముందుకెళ్ళేది ఒకటి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి నిర్బంధనాన్ని కట్టుబడి ఉంటే, దాని మీద కట్టుబడి ఉండి అందరూ కూడా సామాజిక వర్గాలు అందరూ ఏకమైతే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమైతే ఖచ్చితంగా ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ ఖచ్చితంగా సీఎం అయ్యే రోజులు ఉంటాయి. అవుతారు. ఖచ్చితంగా రాజాధికారం వస్తుంది. చూస్తాం మనం. ఇప్పుడు అంటే సార్ ఒక్కటే అనుకుంటాం మనము, కేసీఆర్ గారు సీఎం అవుతారు అనుకుంటా. కేసీఆర్ గారు అవుతారు అనుకోలే. తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవరు ఇచ్చారనేది కూడా మనకు తెలుసు. కాకపోతే రేపు కూడా రాబోయే రోజులలో ఇలా కృష్ణమాది గారు అంత ఏకం చేసి యావత్ దేశాన్ని ఏకం చేస్తుండు. మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా ఏపీని కూడా కట్టుబడి అంతా ఎస్సీ ఎస్టీ బీసీలను ఎస్సీలే కాకుండా అందరిని ఏకం చేస్తుండు కాబట్టి రేపు దళితుడు ఖచ్చితంగా సీఎం అవుతాడు. చూస్తాం మనం అందరం చూస్తాం. మీరు కూడా చూస్తారు. ఎస్సీ సీఎం ఖచ్చితంగా అవుతాడు సార్. 25 సంవత్సరాల ఏబీసీల పోరాటం కొలికొస్తుందా? పక్కా వస్తుంది సార్. 25 సంవత్సరాల పోరాటం కాదు, కృష్ణమాది గారు ఖచ్చితంగా పోరాడుతుండు. అయితే సార్ కృష్ణమాది గారు ఉద్యమం తీయకముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఎస్సీలు కూడా అప్పుడు ఒక మాదిగోడు, నేను మాదిగోడు అని చెప్పుకోలేకపోయాను సార్. ఇప్పుడు జోగురాములు మాదిగా అని చెప్పుకుంటున్నాను నేనే సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంట్లో ఉన్న అయ్యా మీరు ఏంటో అంటే అని కులం చెప్పుకోలే. ఈరోజు కృష్ణమాది గారు ఎప్పుడైతే ఉద్యమం స్థాపించిండో ఎస్సీలు అందరూ బాగుపడరు. ఈ అంబేద్కర్ తర్వాత మరొక అంబేద్కర్ కృష్ణమాది గారు ఎస్సీలకు అందరికీ కూడా ఈరోజు కృష్ణమాది గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేపట్టి రాజాధికారాన్ని ముందుకు తీసుకొచ్చి కృష్ణమాది నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేసి మేము కూడా అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ ఏకమైనప్పుడు ఖచ్చితంగా రాజాధికారం ఎస్సీ మహాజన సంఘర్షణ సమితిని పెట్టిండు కృష్ణమాది గారు. ఖచ్చితంగా దాన్ని ముందు తీసుకెళ్తాం. ఖచ్చితంగా అవుతుంది. ఆ వ్యవస్థాపకులు అంతా ముందుకు వస్తారు, కృష్ణమాది గారికి సహకరిస్తారు. అందరు కానీ ప్రపోజల్ కానీ గల మేధావులు కానీ అందరు ఉద్యోగస్తులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు కృష్ణమాది సపోర్ట్ చేస్తాయి. రేపు ఖచ్చితంగా ఎస్సీ ముఖ్యమంత్రిని చూస్తాము. ఖచ్చితంగా అయితే సార్. ఏబీసీడీల విషయంలో మీకు మాల వాళ్ళకే సయోధ్య కుదరట్లేదు కదా, దాన్ని ఎలా ఆపుతారు? ఇప్పుడు మా దాంట్లో మాకు తాకులాలు పెడతారు సార్. మాల మాదిగలు ఒక్కటే కాదంటలేం. మేమంతా ఎస్సీ ఎస్టీ మాల ఒకటే. కాకపోతే ఏంటంటే సార్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా ఎస్సీలు మాదిగోళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా 3 పిల్లలు అనుకో, ఆ 3 పిల్లలు ఏం చేస్తామంటే 3 పిల్లలు కొద్దిగా మామూలుగా కష్టానికి ఎదుగుతున్న క్రమంలో పనికి పెడతాం. ఈ మానవులు ఏం చేస్తారంటే బాగా తెలివి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒక సామెత ఏం చేస్తారంటే వాళ్ళు ఈ భార్య భర్తలు కానీ ఒక్కడన్నా కానీ కష్టపడి ఏం చేస్తారంటే 3 కానీ 2 కానీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా మామూలుగా మామిడేసిన స్కూల్లో ఏడు ఆయన ఎక్కడ ఇప్పుడు రామంతపూర్లో ఏది ఉంది పబ్లిక్ గార్డెన్ స్కూల్ ఉంది అందులో వేస్తారు. ఎక్కడ చదువు అంబేద్కర్ కాలేజ్ ఉంది అక్కడ వేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మాల వాళ్ళు ఇప్పుడు సార్ ఏబిసిడి కారణం ఏబిసిడి వర్గీకరణ రాకపోవడం. ఇప్పుడు అక్కడ చూసుకుంటే అంబేద్కర్ బిడ్డ ఉంది,
అక్కడ ఏడైతే వర్గీకరణ పాస్ అవుతుందో అక్కడనే ఆమె ఉంది కాబట్టి ఆ వర్గీకరణ ఇస్తలేరు. ఏడికి వెళ్ళలేదు సార్, మళ్ళీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నారు, మాది కూడా తక్కువ కాబట్టి వాళ్ళకు కొద్దిగా మాకు వాళ్ళకి తాగులాటలు పెట్టినప్పుడు కూడా ప్రభుత్వాలు కూడా తాగులాటలు పెడుతున్నాయి. ఎందుకంటే ఇలా మా ఇద్దరికి తాగులాట పెడితేనే వాళ్ళకి సేఫ్ట్ కాబట్టి దాన్ని మాలో ఎంతసేపు ఉన్నా మాట్లాడుకొని ఏకం చేసి ఖచ్చితంగా రాజాధికారంలో వాళ్ళు కూడా పనిచేస్తారు, వాళ్ళు కూడా వస్తారు, మా ఎస్సీలకు సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే మాది 75% ఉండేది జనాభా, వాళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 100కు మాది 85% ఉంటుంది సార్, వాళ్ళు తక్కువ ఉండరు కాబట్టి. కాకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ ఉన్నారు కాకపోతే దానికి కొద్దిగా వెనుకబడరు కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడ చూసినా వాళ్ళే ఎవరు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా మాకే సపోర్ట్ చేస్తారు, కలిసికట్టుగా పనిచేస్తాం. ఇంత పనిచేస్తున్న మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇంకొక 8 నెలల్లో ఉన్నాయి, మరి ఎలాగా పోటీ చేసే అవకాశం? సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఖచ్చితంగా ఉంది. ఈరోజు నేనైతే ఒకటే ఈసారి ఖచ్చితంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్ ఉన్నాయి. 11 డివిజన్లలో ఎస్సీ రిజర్వేషన్ కాకుండా జనరల్గా ఎక్కడైనా చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను, రిజర్వేషన్ రాకుండా ఖచ్చితంగా ఎక్కడన్నా పోటీ చేసి నాకు జనాల్లో నేను పనిచేస్తాను. నాకు అవకాశం, నాకు మాట్లాడే స్పందన ఉంది, జనాలతో పని తీసుకుంటా, జనాలకు కూడా పనిచేసిన ఎల్బీనగర్ నియోజకవర్గం కాకుండా రంగారెడ్డి జిల్లాలో నేను బాగా హార్డ్ వర్క్గా చేస్తా. నేను అందరికీ నాకు సానుభూతి ఉంది. నేను ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఖచ్చితంగా నేను పార్టీ తరపున టికెట్ తీసుకొని పోటీ చేస్తాను. నేను ఈ 90 రోజులు అవుతుంది కరోనా వచ్చి, మరి మీరు ఎలాగ ఉన్నారు, ఇంట్లో ఎలాంటి నియమాలు చేస్తున్నారు? నేను ఖచ్చితంగా సార్ ఇప్పుడు పిల్లలకు చెప్పుకుంటున్నా, నేను కూడా పిల్లలకు చెప్పుకొని ఫస్ట్ అమ్మ మీరు బయటికి వెళ్ళొద్దు, నేను మార్క్స్ చేసుకొని నేను కూడా బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రతి ఇల్లు కానీ ఏ వాడకి వెళ్ళినా కూడా అమ్మ బయటికి వెళ్ళొద్దు మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళకి లేని వాళ్ళకు కూడా వాళ్ళకు నేను ఇల్లు తిరుక్కుంటూ గల్లీలో కాడి నుంచి ఇంటింటికి కూరగాయలు వాళ్ళకు సంబంధించినటువంటి మంచి చెడు ఏది లేకుండా కూడా మామూలుగా సహకరించుకుంటూ తిరుగుతున్నాను సార్. మొత్తం మా టీవీ తరపున మీ యొక్క సోదరులకు, ఎల్బీనగర్ సోదరులకు, రాష్ట్ర సోదరులకు ఏం చెప్తారు? మేము ఒక్కటే చెప్తున్నాం, ఎల్బీనగర్ సోదరులందరూ కూడా టీవీ3 అనేది V3 అనేది చాలా స్పష్టమైంది. మంచిగా మనం అందరం ఈ V3 వాళ్లకు V3 టీవీకి ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా ఏదైనా కూడా వీళ్ళు మనకు సహకరిస్తారు. ఈ టీవీకి ఇస్తే బాగుంటుంది, V3 టీవీకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఎల్బీనగర్ ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఆల్ పార్టీస్ నాయకులకు కానీ మా ఎంఆర్పిఎస్ తరఫున ఖచ్చితంగా నేను ఏదున్నా కూడా సహకరిస్తా. ఈ V3 టీవీకి అందరికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ టీవీని సహకరించాలని చెప్పి కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి మరి ఎల్బీనగర్ ఎంఆర్పిఎస్ మరి ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి, మరి సిపిఎంలో పనిచేసి, కాంగ్రెస్లో పనిచేసి, టీఆర్ఎస్లో పనిచేసి సుదీర్ఘ రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి వ్యక్తి. మరి మాలలను కలుపుకొని పోతూ ఏబిసిడీలను వర్గీకరణ చేయాలనే విధంగా ముందుకెళ్తూ రాజకీయంగా కూడా మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ మందకృష్ణయ్య మాదిగను ఖచ్చితంగా సీఎం చేయాలని మనసున్నటువంటి వ్యక్తి యొక్క అంతర్గత మనం చూసినండి. విత్ న్యూస్ కెమెరామెన్ రఘుతో మే సురేష్ దండు.